దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. దేవుడు మనకు సమస్తమును ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. హీ గివ్స్ us ఎవ్రీథింగ్ ఫ్రీలీ కదండి. దేవుడు లోకమును సృజించాడు, ఆకాశము మండలాలను సృజించాడు, భూమండలాన్ని సృజించాడు, భూమిని సృజించాడు. సమస్తమును సృజించి మానవునికి ఏ కాస్ట్ లేకుండా, ఒక రూపాయి చెల్లించకుండానే మానవుడికి అన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఫ్రీగా ఇచ్చాడు. హల్లెలూయా. హీ గేవ్ ఎవ్రీథింగ్ ఫ్రీ. సచ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్. ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచం, ఎంత అద్భుతమైనటువంటి సృష్టి. మానవునికి ఆయన చూసి ఆనందించడానికి ఎంత చక్కటి సృష్టి. భూమండలాలు, భూమి, సముద్రాలు, జీవరాశులు, ఇవన్నీ కూడా దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడు. ఒకసారి ఆలోచించండి. దాన్ని ఎవరి కోసం సృష్టించాడమ్మా? మనిషి కోసం. అంటే మనిషిని ఎంతగా దేవుడు ప్రేమించాడో ఒకసారి ఆలోచించండి. హీ మేడ్ సో మెనీ థింగ్స్. ఎన్నో విషయాలు ఈ మనిషి కోసం చేశాడు. రెండో విషయం ఏంటంటే, దేవుని యొక్క మనస్సు గురించి ఒకసారి ఆలోచించండి. ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనస్సు ఎంత క్రియేటివో. ఆయన సృష్టిని ఎలా చేశాడు? ఎంత అద్భుతంగా చేశాడు. ఒక జీవి మరొక జీవితో కంపేర్ చేయడం అనమాట. డిఫరెంట్ స్పీషీస్, డిఫరెంట్ యానిమల్స్, డిఫరెంట్ ప్లాంట్స్, థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్, థౌజండ్స్ ఆఫ్ యానిమల్స్. అంటే దేవుని మనస్సు ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఆలోచించండి. తన మనసులో నుండి వచ్చింది అంతా కదా. సృష్టి అంటే ఆయన తన మనస్సులో సంకల్పించాడు, తన మనస్సులో దానిని ఊహించి, తన మనస్సులో సృజించాలని ఆశపడి, వీటన్నిటిని కూడా దేవుని యొక్క మనస్సులో నుండి వచ్చింది అదంతా కూడా. ఏది? సృష్టి. అంటే ఆయన మనసు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి ఆలోచించండి. ద మైండ్ ఆఫ్ ద క్రియేటర్. సృష్టికర్త ఎంత అద్భుతంగా ఆలోచిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఒక అద్భుతమైనటువంటి పెయింటింగ్ మీరు చూసినప్పుడు, ఆ పెయింటింగ్ని చూసిన తర్వాత ఆహా, ఆ యొక్క పెయింటర్కి ఎంత టాలెంట్ ఉంది, ఆ పెయింటర్ ఎంతగా దాన్ని ఊహించి దానిని చిత్రీకరించాడు. అలాగే దేవుడు కూడా సమస్తాన్ని ఊహించి ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని మనకు ఫ్రీగా ఇచ్చాడండి. హల్లెలూయా. హీ గేవ్ ఇట్ అస్ ఫ్రీ. ఉచితంగా ఇచ్చాడు మనకు. ఏ ఛార్జ్ కూడా ఛార్జ్ చేయలేదు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన ఇచ్చిన ఫ్రీ వాటర్ని తీసుకొని దాన్ని బాటిల్లో చేసి 20 రూపాయలకు అమ్ముతున్నాం కదా. మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఇచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకుని దాన్ని ప్యాకింగ్ చేసి, దాన్ని ప్యాకేజ్ చేసి, ప్యాకెట్లు కట్టి దాన్ని అమ్ముకుంటూ ఉన్నాడు, వాడుకుంటున్నాడు. ఉచితంగా దేవుడిచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా మానవుడు ఈ రోజుల్లో దానిని తన యొక్క సొంత లాభం కోసం వాడుకుంటున్నాడు కదా. నేను అమెజాన్లో చూస్తూ ఉన్నప్పుడు అందులో ఒకటి కనిపించింది. హిమాలయ ఎయిర్ అంట. హిమాలయ గాలి. మీకు కావాలంటే మీరు చూసుకోండి. అమెజాన్ హిమాలయ ఎయిర్ అని కొడితే ఒక బాటిల్ కనిపిస్తుంది. ఆ బాటిల్లో ఏంటంట? హిమాలయ గాలిని వారు ఆ బాటిల్లో బంధించారంట. ఆ బాటిల్ తీసుకొని మీరు కావాలంటే స్ప్రే చేసుకోవచ్చు. 160 స్ప్రేలు వస్తాయంట. 160 స్ప్రేలు హిమాలయ గాలిని అమ్ముకుంటున్నారు. అంటే మానవుడు ఎంతగా చూసారా? దేవుడు ఎంతగా మానవుడిని ప్రేమించి అన్ని ఉచితంగా ఇచ్చినా సరే, మానవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని తన సొంత లాభం కోసం, తన సొంత ప్రయోజనం కోసం దానిని వాడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. స్ప్రే మీరు చూసారండి? ఎంతమంది స్ప్రేలు చూస్తారు? ఎంతమంది స్ప్రేలు వాడతారు? ఇది పర్ఫ్యూమ్ కాదు, ఇది మౌత్ స్ప్రే అనమాట. జస్ట్ టు అవాయిడ్ బ్యాడ్ ఓడర్. సో మనం అందరం కూడా ఏం చేస్తుంటాం? వీ విల్ యూజ్ సమ్ స్ప్రే బికాస్ వీ వాంట్ టు స్మెల్ గుడ్. మనకు మరి ఈ దుర్వాసన రాకుండా మంచి సువాసన రావాలని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ చిన్న స్ప్రే లాంటిది వాడుతూ ఉంటామని మనం చూస్తూ ఉన్నాం. సువాసన కొరకు మనం ఆశపడతాం. ఎక్కడైనా వెళ్ళినా సరే మీరు మరి కిచెన్లోకి ఫస్ట్ మీ వైఫ్ వండుతూ ఉన్నట్లయితే మీరేం చేస్తారు? స్మెల్ వస్తుందా లేదా అని వస్తారు కదా. మంచి స్మెల్ మీకు రావాలి. కొన్నిసార్లు ఇంటి పక్కన వంటలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం వండుతున్నారో మనము ఏం చేయొచ్చు? వాసన ద్వారానే మనం కనిపెట్టచ్చు. అవునా? వారు బిర్యానీ వండుతున్నారండి, ఏమొస్తుంది మనకు? బిర్యానీ వాసన వస్తుందని చెప్తారు. ఇంకా ఎండు రొయ్యలు వండుతున్నారండి, మనకు వస్తుంది కంపు అని అంటారు కదా.
ఎండు చేపలు. పక్కన వాళ్ళు కూడా కొంతమంది దే మేక్ డ్రై ఫిష్ అనమాట. డ్రై ఫిష్ వచ్చేటప్పుడు తలుపులు వేసుకుంటారు కొంతమంది ఆ వాసన తట్టుకోలేరు కదా. సో ప్రియులారా, దేవుడు సువాసన కొరకు ఎదురు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫార్ ఫ్రేగ్రెన్స్. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలలో కొన్ని చక్కటి మాటలు ఉన్నాయి. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిపోయాను. మరియా ఏం చేసిందంటే యేసు ప్రభుల వారి యొక్క పాదాలను అత్తరుతో ఏం చేసింది? తైలము పూసి అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అలా చేసింది మరియా? ఎందుకంటే యోహాను 11లో మరియా యొక్క తమ్ముడు అనేటువంటి లాజర్ను దేవుడు ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? సమాధిలో నుండి లేపాడు. హల్లెలూయా. ఎంతో కన్నీరు వారు కార్చారు. ఎంతో వేదన రోదనను ఎవరు అనుభవించారు? మార్తా, మరియా, మరి వారి కుటుంబ సభ్యులు అనుభవించారు. ఆ వేదన రోదనను ఎవరు? యేసయ్య ఒక్క క్షణంలోనే దాన్ని ఏం చేశాడు? దూరం చేశాడు. కనుక కృతజ్ఞతతో ఏం చెయ్యాలో మరియకు తెలియక ఆమె గృహములో అతి ఖరీదైనటువంటి ఆ అత్తరు 1 సంవత్సరపు జీతం అంటది. ఎంత? 1 సంవత్సరపు జీతం యొక్క విలువ, కొన్ని లక్షల విలువైనటువంటి ఆ అత్తరును తీసుకొని యేసయ్య పాదాల మీద పోసేసింది. హల్లెలూయా. యేసయ్య పాదాల మీద పోసినప్పుడు మరి ఆమె ఏమంటుందో తెలుసా? యేసయ్య, నా ప్రేమను నేను ఈ రీతిగా చూపిస్తున్నాను. హల్లెలూయా. ఐఎమ్ షోయింగ్ మై లవ్. హౌ కెన్ ఐ షో మై లవ్ ఫర్ జీసస్? యేసయ్య పట్ల నాకున్న ప్రేమను నేను ఏ రీతిగా చూపించగలను? ఇదిగో ప్రభువా, నా ఇంట్లో ఏముంది? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీ కోసం నేనేం చేయగలను? హల్లెలూయా. నా దగ్గర అత్తరు ఉంది, అతి ఖరీదైంది. అది తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాను. 1 సంవత్సరపు జీతం అది. ఆ సంవత్సరపు జీతం అంతా కూడా నేను దాచిపెట్టుకున్నాను. ఈ అత్తరు బుడ్డిని తెచ్చుకున్నాను. అది నీ పాదాల దగ్గర నేను ఏం చేస్తాను? కుమ్మరించేస్తాను అని యేసయ్య పాదాల దగ్గర కుమ్మరిస్తా ఉంది. హల్లెలూయా. ఆమె ఏమంటుందంటే, యేసయ్య, నా జీతము కంటే నీవు ఖరీదైనటువంటి వాడవై ఉన్నావు. హల్లెలూయా. ప్రభువా, నీవు డబ్బు కంటే విలువైనటువంటి వాడవై ఉన్నావు. ప్రభువా, నీవు తండ్రి అన్నిటికంటే అమూల్యమైనటువంటి వాడవై ఉన్నావు. కనుక ఏది ఏమున్నా సరే అది ఉచితంగా నీ పాదాల దగ్గర నేను కుమ్మరిస్తాను ప్రభువా అని మరియా యేసయ్య పాదాల దగ్గర ఆ అత్తరు బొడ్డిని కుమ్మరించింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ ఏముంటుందంటే ఆ గృహమంతా కూడా ఆ అత్తరి యొక్క స్మెల్తో, ఆ అత్తరి యొక్క సువాసనతో నిండిపోయింది. హల్లెలూయా. ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం జరిగింది ఇక్కడ? ఇంత సువాసన ఎందుకు వస్తుంది? మరియా ఏం చేసింది? ఆ యొక్క అత్తరు బొడ్డిని యేసయ్య పాదాల దానిని కుమ్మరించినట్లుగా మనం ఆమె అని అంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ సువాసన ఏం చేస్తున్నారు? అనుభవిస్తున్నారు. గృహములో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, బయట నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరియ చేసినటువంటి ఈ కార్యాన్ని చూసి ఆశ్చర్యపడిపోయారు, షాక్ అయిపోయారు. ఎందుకంటే అది చాలా ఖరీదైనది. అది దాన్ని మరి అమ్మితే ఎంతో మరి డబ్బులు వస్తాయి. అయినా సరే ఈమె ఏం చేసిందంటే వాటన్నిటిని తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర కుమ్మరించింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది ఒక పరిమళ సువాసనగా దేవునికి సన్నిధికి చేరిందని మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితాల్లో కూడా యేసయ్య పాదాల దగ్గర కొన్ని విషయాలు మనము పరిమళ సువాసనగా దానిని మనం పెట్టేయాలి. అది మరి మనం చూడబోతూ ఉన్నాం. జాగ్రత్తగా మనం విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి వెళ్ళినప్పుడు ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే పౌలుకు ఒక అర్పణ అర్పించింది. ఆ అర్పణ అర్పించినప్పుడు పౌలు ఏమంటున్నాడో చూడండి అమ్మా. ఫిలిప్పీ 4వ అధ్యాయము 18వ వచనము. ఫిలిప్పీ 4:18. సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయో తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇష్టముగా ఉన్న
పౌలుకు అవసరతలు ఉన్నాయి, పౌలుకు కొన్ని విషయాలు అవసరముగా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే పౌలు యొక్క అవసరతలను గుర్తించి, దైవజనుని యొక్క అవసరతలను గుర్తించి వారు ఏం చేశారంటే ఆ అవసరతలను తీర్చారు. ఎవరు? ఫిలిప్పీ సంఘము. ఈ ఫిలిప్పీ సంఘము పౌలు యొక్క అవసరతను తీర్చినప్పుడు, ఫిలిప్పీ సంఘం పెద్ద సంఘం ఏం కాదండి, చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, పేదరికంలో ఉన్నటువంటి వారు. వారు చేసినటువంటి పనిని పౌలు గుర్తించి మరి ఏమంటున్నాడంటే, మీరు చేసినటువంటి పని ఎలా ఉందంటే దేవునికి పరిమళ సువాసనగా అది ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన కార్యాలు, మన క్రియలు దేవునికి ఎలా ఉండాలి? పరిమళ సువాసన వలె ఉండాలి. ఇట్ మస్ట్ బీ లైక్ అ ఫ్రేగ్రెన్స్ టు గాడ్. హల్లెలూయా. ఆ పరిమళ సువాసనగా మన క్రియలు దేవుని సన్నిధిలో చేరాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన క్రియలు ఎలా ఉన్నాయి? ఈరోజు పరిమళ సువాసన వలె ఉన్నాయా, లేదా మరి వాసన కొడుతున్నటువంటి, దుర్వాసన కలిగించేటువంటి మరి విషయాలుగా మనకున్నాయా అని మనం పరీక్షించుకోవాలి. తండ్రి అయినటువంటి దేవుడు బహుమతులను ఇస్తూ ఉన్నాడు. గాడ్ ద ఫాదర్ గివ్స్ us gifts. గాడ్ ద సన్ గివ్స్ us gifts. గాడ్ ద స్పిరిట్ గివ్స్ us gifts. తండ్రి అయిన దేవుడు మనకు బహుమతులు ఇస్తా ఉన్నాడు. కుమారుడు మనకు బహుమతులు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బహుమతులను ఇస్తూ ఉన్నాడు, లేదా వరములను ఇస్తున్నాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. సో తండ్రి అయినటువంటి దేవుడు మనకేమిచ్చాడు? తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమతి ఏంటో ఒక్కసారి మనం ఆలోచించాలి. తండ్రి మనకేమిచ్చాడు? తన కుమారుడిని ఇచ్చాడు. మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను. హల్లెలూయా. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిని పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. కనుక దేవుడు మనకేమి ఇస్తున్నాడు చెప్పండి, అందరికీ గట్టి చెప్పండి. దేవుడు మనకేమి ఇచ్చాడు? తండ్రి అయినటువంటి దేవుడు ఏమిచ్చాడు మనకు? కుమారుడు. ఆ కుమారుడు ద్వారా మనకేమొస్తుంది? నిత్య జీవం అనేది. సో యాక్చువల్గా దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. కుమారుడు ఒక వాహనము. ద సన్ ఈస్ ద వెహికల్ త్రూ విచ్ గాడ్ ఈస్ గివింగ్ us ఇటర్నల్ లైఫ్. దేవుడు మనకు నిత్య జీవితాన్ని ఎలా ఇస్తున్నాడు అంటే కుమారుడు ద్వారా ఇస్తున్నాడు. ఆయన చిత్తం ఏంటంటే మనం ఏం పొందుకోవాలి? నిత్య జీవము పొందుకోవాలి. కనుక ఆ నిత్య జీవాన్ని నేను ఏ రీతిగా నా పిల్లలకి ఇవ్వగలను? తన కుమారుడిని పంపించి నిత్య జీవితాన్ని నేను ఇస్తానని దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నిత్య జీవాన్ని మనం కలిగి ఉండాలి. యోహాను 3:16 బైబిల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి వచనము. సో ఈ నిత్య జీవం అనేది దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు అని మనకు తెలుసు. నా స్నేహితుడు జాన్సన్, మీరు చూస్తుంటారు కదా, ఇక్కడ వాక్యం కూడా చెప్పి ఉన్నాడు. సో ఆయన మరి దేవుని కోసం మేమందరం కూడా ఆ టైంలో వీఆర్ వెరీ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. దేవుని కోసం బలంగా సేవ చేసేవాళ్ళం. సో ఆయన కరపత్రాలు ఇచ్చేవాడు, సువార్త కరపత్రాలు. ఒకసారి ఏమైందంటే ఆ సువార్త కరపత్రాలు ఇవ్వడానికి భయపడుతూ ఇది నేను ఎలా ఇవ్వాలి అని ఆలోచించి ఏం చేశాడంటే, ఒక వ్యక్తి కూర్చున్నాడు అక్కడ స్టూల్ మీద, అక్కడ బెంచ్ మీద కూర్చున్నప్పుడు, బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నప్పుడు జాన్సన్ వెళ్ళి ఆయన పక్కన కూర్చొని మెల్లగా కరపత్రాన్ని ఇలా కింద ఇసిరేసాడు. ఏం చేశాడు? ఆ కరపత్రాన్ని కింద ఇసిరేసి కింద చూసి అన్నాడు, సార్ అది మీది ఏదో పడిపోయింది అని అన్నాడు. సార్ మీది ఏదో పడిందంటే ఆయన ఏం పడిందంటే ఈ పేపర్ ఇది ఏదో బాబు, ఇది ఏం నాకు తెలియట్లేదంటే, సార్ చదవండి, ఇది చాలా బాగుంటుంది, చదవండి, ఒకసారి దీన్ని చదవండి అని ఆయనకి ఇచ్చి, మీరు చదవండి నేను చదువుతాను, ఇద్దరు కలిసి చదువుదామని చెప్పి మెల్లగా చదివి ఆయనకి ఏం చెప్పాడు? వాక్యాన్ని ప్రకటించేశాడు. సో ఈ రీతిగా సువార్తను ప్రకటిస్తూ నిత్య జీవాన్ని ఏం చేస్తున్నాడంటే పంచిపెడుతున్నాడు జాన్సన్. హల్లెలూయా. ఆయన ఏం చేసేవాడంటే ఒక పెద్ద బ్యాచ్ పెట్టుకునేవాడు ఇక్కడ, John 3:16 అని, యోహాను 3:16.
సో బస్సులో వెళ్ళిపోయేవాడు. బస్సులో ఎక్కి బస్సులో నుంచున్నప్పుడు అందరూ చూసేవారు. ముందు ఏముండేదంటే వెయిట్ లాస్ ఉండేది, వెయిట్ లాస్ బ్యాచెస్. లూజ్ వెయిట్ నౌ ఆస్క్ మీ హౌ అని ఉండేది బ్యాచ్. ఓకే, వెయిట్ తగ్గాలంటే ఇప్పుడే అడగండి నన్ను, నేను చెప్తాను అనేటువంటి బ్యాచ్లు ఉండేవి. ఆ యొక్క ఈ సేల్స్ పీపుల్ వాళ్ళు వేసుకొని తిరిగేవాడు. సో జాన్సన్ అలాగా ఒక బ్యాచ్ కొనుక్కున్నాడు. దాని మీద ఏముంది, యోహాను 3:16. అందరూ కూడా ఏమంటున్నారంటే ఇది వెయిట్ లాస్కి తగింది ఏదో, బహుశా జాన్ 3:16 అంటే వెయిట్ లాస్కి సంబంధించిందేమో అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవారు. ఏంటి బాబు ఇది జాన్ 3:16 అంటే మనం దాన్ని ప్రయోగిస్తే మనకు వెయిట్ తగ్గుతుందా అని అడిగేవాడు. వెయిట్ కాదు బాబు, ఇది వెయిట్ తగ్గడం కాదు, ఇది నీ యొక్క ఆత్మీయ వెయిట్ పెరిగిపోతుంది. దీని ద్వారా నువ్వు ఏం చేస్తావు అంటే పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం ఇది అని యోహాను 3:16 అని సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. సో ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుడు మనకు నిత్య జీవితాన్ని ఇస్తున్నాడు. భౌతిక జీవాన్ని ఇచ్చాడు. రెండవది మనకేమిస్తున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ నిత్య జీవము మనలో జీవాన్ని కలగచేసి మనలను ప్రేరేపించి అనేకులకు మనము కూడా ఈ నిత్య జీవాన్ని అందించేటువంటి వారుగా మనం ఉండాలి. మన క్రియలు అప్పుడు ఏమవుతుందంటే పరిమళ సువాసనగా మారుతుందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆఫ్రికాలో ఒక గుడ్డి స్త్రీ ఉండేది. సువార్తను విన్నది. సంఘ కాపరి సువార్తను ప్రకటించినప్పుడు సువార్త విన్న తర్వాత దేవుని నమ్ముకున్నది, రక్షణ పొందుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే పాస్టర్ గారు అడిగింది, అయ్యా పాస్టర్ గారు నాకు ఒక బైబిల్ ఇవ్వండి అంటే పాస్టర్ గారు ఏమన్నారంటే, అమ్మా నీకు చదవడానికి రాదు కదా, నీ కళ్ళు లేవు కదా, ఎలా చదువుతావు నువ్వు, బైబిల్ ఇస్తాను కానీ నువ్వేం చదువుతావు చెప్పు నాకు అంటే ఆమె ఏమన్నదంటే, లేదు సార్, లేదు పాస్టర్ గారు నాకు బైబిల్ ఇవ్వండి, నేను పెట్టుకుంటాను నాతో అన్నది. సరే అని తీసుకొచ్చి బైబిల్ ఇచ్చినప్పుడు ఆమె ఏమన్నదంటే, అయ్యా ఒకసారి యోహాను 3:16 తెరవండి అని చెప్పింది. యోహాను 3:16 తెరిచినప్పుడు ఆమె ఏమన్నదంటే, దాన్ని అండర్లైన్ చేయండి అయ్యా అని అన్నది. ఏం చేయాలి, అండర్లైన్ చేసి ఇవ్వండి అయ్యా అన్నది. అండర్లైన్ చేసి ఆమెకి ఇచ్చాడు. ఆమె ఏం చేసిందంటే బైబిల్ పట్టుకొని ఇంటి దగ్గర స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో కరెక్ట్గా 3 గంటలకి పిల్లలందరూ కూడా బయటకు వచ్చేవారు. పిల్లలందరూ బయటకు వచ్చేటువంటి టైంకి మరి ఈ స్త్రీ మరి గుడ్డిగా ఉంది కనుక బయటికి వెళ్ళి నించొని ఆ బైబిల్ పట్టుకొని నించునేది. పిల్లలు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు పిల్లల్ని పట్టుకొని, బాబు ఒకసారి రారా నాన్న అని చెప్పేది. ఎవరో 2-3 పిల్లలు వచ్చేవారు. ఒకసారి ఈ బుక్లో యోహాను 3:16 ఒకసారి తీసి చూపించు నాన్న అని చెప్పేది. సో వాళ్ళు ఓపెన్ చేసి చూపించేవారు. యోహాను 3:16 తెరిచి చదివేవారు. చదివిన తర్వాత ఏంటి నాన్న ఇది నీకు అర్థమవుతుందా అంటే, లేదమ్మా మాకు అర్థం లేదు అంటే ఆమె కూర్చోబెట్టి వాక్యాన్ని ప్రకటించేది. హల్లెలూయా. సో ఆ రీతిగా ఆ స్కూల్లో నుండి 100 మందికి సువార్తను ప్రకటించింది. అందులో అనేక మంది సంఘ కాపురులుగా మారారు. హల్లెలూయా. అనేక మంది రక్షణ పొందుకున్నారు కేవలము ఒక వచనము ద్వారా. విచ్ వర్స్, యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాగా ఆయన మనకు తన కుమారుడిని అర్పణగా అర్పించాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుడిని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కుమారుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కుమారుడు మనకు అనేక మరి విషయాలు కుమారుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాస్ట్ థర్స్డే అంటే ఏ రోజండి? గురువారమా? గురువారం. సో లాస్ట్ గురువారము చూస్తే ఈస్టర్ తర్వాత 40 రోజులు. ఈస్టర్ తర్వాత ఎన్ని రోజులమ్మా? 40 రోజులు, 40 days. సో 40 రోజుల తర్వాత ఏం జరిగింది చెప్పండి? యేసు ప్రభువు వారు తిరిగి లేచిన తర్వాత 40 రోజుల తర్వాత ఏమైంది? యేసు ఏమయ్యాడు? ఎత్తబడ్డాడు, ఆరోహణమయ్యాడు. అవునా? హీ వెంట్ అప్ టు హెవెన్. పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. 40 అనేటువంటి నంబర్ చాలా ప్రాముఖ్యం బైబిల్లో కదా. సో 40 days తర్వాత యేసయ్య ఆరోహణం అయ్యాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నారు. 40 సంవత్సరాలు 40 దినములు మోషే
కొండ మీద ఉన్నాడు. 40 దినాలు యేసయ్య ఉపవాసం ఉన్నాడు. 40 అనేటువంటి నంబరు ప్రాముఖ్యంగా బైబిల్లో మనకు కనబడతా ఉంది. సో ఈ 40 days తర్వాత యేసయ్య అనేక మంది శిష్యులకు కనపడ్డాడు. బైబిల్ ఏమంటుందంటే అందరికీ కనపడిన తర్వాత ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. ఆయన వారిని బేతనియా అనేటువంటి పట్టణం వరకు తీసుకెళ్లాడు. ఒలీవ కొండ ఎక్కారు వాళ్ళు. వారితో మాట్లాడుతూ ఉండగానే ఆయన అలాగే పైకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. భౌతికంగాను శారీరకంగాను హీ గాట్ రెజరెక్టెడ్. హీ గాట్ అసెండెడ్. ఆయన భౌతికంగాను పైకి వెళ్తున్నప్పుడు శిష్యులందరూ కూడా చూస్తున్నారు. అరే వెళ్తున్నాడు. క్రమక్రమంగా వెళ్ళి బైబిల్ ఏముంటుందంటే ఒక మేఘము వచ్చి కప్పివేస్తుంది ఆయనని. అవునా? a cloud came and covered him. ఒక మేఘము వచ్చి కప్పివేసింది. ఆయన అలాగే పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, యేసు ప్రభుల వారు ఆరోహణం అవడానికి కారణం ఏంటో చెప్పండి. వై డిడ్ జీసస్ గో అప్? యేసయ్య ఎందుకు వచ్చాడో మనకు తెలుసు. యేసయ్య ఎందుకు మరణించాడో మనకు తెలుసు. యేసయ్య ఎందుకు సమాధి చేయబడ్డాడో మనకు తెలుసు. కానీ యేసయ్య ఎందుకు ఆరోహణమయ్యాడు చెప్పండి. వై వాజ్ జీసస్ రైజ్డ్? నేను క్లియర్గా చెప్తాను, వినండి. మొట్టమొదటిగా యేసయ్య ఆరోహణం అవడానికి కారణం ఏంటంటే తన యొక్క పరిచర్య భూలోకంలో ఏమైంది? ముగిసింది. హిస్ మినిస్ట్రీ గాట్ ఓవర్ ఆన్ ది ఎర్త్. భూలోకంలో తన పరిచర్య ముగిసింది అని సూచిస్తా ఉంది. రెండవది ఏంటంటే శారీరకంగా ఆయన ఏ రీతిగా అయితే పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు అని దేవదూతలు చెప్తూ ఉన్నాయి. హల్లెలూయా. అంటే యేసయ్య శారీరకంగా ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు. హీ ఈజ్ సిట్టింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. ఇప్పుడు అక్కడ ఆయనకు మరొక పరిచర్య ఉన్నది. అక్కడ హల్లెలూయా. భూలోకములో తన పరిచర్య ముగిసింది. పరలోకములో ఆయన పరిచర్య ఏంటి? మన కోసం ప్రధాన యాజకుడుగా విజ్ఞాపన చేసేటువంటి పరిచర్య. ద నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్. యేసయ్య యొక్క పరిచర్య యొక్క రెండో భాగం ఏంటంటే పరలోకంలో మన కోసం ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇంకో కారణం ఏంటంటే యేసయ్య పరలోకానికి వెళ్ళడానికి మరొక కారణం ఏంటంటే తన పరిశుద్ధాత్మను పంపించాలి. హల్లెలూయా. మనకి ఇష్టం ఏంటంటే యేసయ్య ఇక్కడే ఉంటే బాగుండేది కదా, ఆయన యెరూషలేములోనే ఉంటే బాగుండేది కదా, మేము వెళ్ళి యేసయ్యని కలుసుకుని మరి ఇంటికి ఏంటి హాలిడేకి అలా యెరూషలేంకి వెళ్ళి అలా యేసయ్య గారు హల్లెలూయా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసేవాళ్ళం కదా అని మనం అనుకుంటాం. అవునా? కానీ ఆ రీతిగా ఉన్నట్లయితే ఏమవుతుందో తెలుసా? ఎవరు కూడా పనిచేయరు ఇక్కడ, ఎవరు కూడా వేచి ఉండరు, ఎవరు కూడా పరిచర్య చేయరు, ఎవరు కూడా సువార్త ప్రకటించరు. యేసయ్య నువ్వు చేసుకో అంటారు కదా. ఆయన ఉన్నాడు, ఆయన చేసుకుంటాడండి అని అంటారు. కానీ ఆయన వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆయన పరిచర్యను మనము చెయ్యాలి. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే తన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఆరోహణం అవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను కూడా ఆయన తిరిగి వస్తాడని మనము ఎక్స్పెక్ట్ చెయ్యాలి. హల్లెలూయా. సో ఈ కారణాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మను యేసయ్య మనకు అనుగ్రహిస్తున్నాడు. సో వాట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద సన్? కుమారుని యొక్క బహుమతి ఏంటి చెప్పండి. కుమారుడు మనకి ఏమి ఇస్తున్నాడు బహుమతిగా? పరిశుద్ధాత్మను మనకు బహుమతిగా ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన కుమారుడు మనల్ని ప్రేమించి తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ 4లో కూడా మనం చూస్తే కుమారుడు మనకు అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, ఇవాంజలిస్ట్, ద 5-fold మినిస్ట్రీ అన్నమాట. కుమారుడు మనకు అనుగ్రహించేటువంటి పరిచర్య. దేవునామానికే మహిమ కలుగును గాక. సో ప్రియులారా, ఈ రీతిగా కుమారుడు మనల్ని ప్రేమించి మనకు పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు మనకేమిచ్చాడు చెప్పండి. ఫస్ట్ కుమారుడిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మనము నిత్య జీవము పొందుకోవాలని. రెండవది, కుమారుడు మనకేమిస్తున్నాడు? పరిశుద్ధాత్మ. ఎందుకు ఇస్తున్నాడు? ఓకే, కరెక్ట్. ఇంకా బైబిల్ ఏముంటుందంటే ఆయన మనకు ఆత్మను ఎందుకు ఇస్తున్నాడు? ముద్రిస్తున్నాడు. ఎందుకు? యు ఆర్ మై సన్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీవు నా కుమారుడై ఉన్నావు కనుక
నేను నిన్ను ముద్రిస్తున్నాను, నా యొక్క ఆత్మచేత నేను నిన్ను ముద్రిస్తున్నానని దేవుడు ముద్రిస్తున్నాడు తన ఆత్మచేత. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పిల్లారా, కనుక దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము దేవునికి ఏమి ఇస్తున్నాం? వాట్ ఆర్ వి గివింగ్ టు గాడ్? హల్లెలూయా. దేవుడు మనకు కుమారుని ఇచ్చాడు, దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, కుమారుడు మనకు ఆత్మనిచ్చాడు. మనము దేవునికి ఏమి ఇవ్వాలి? వాట్ డు వీ హ్యావ్ టు గివ్ టు గాడ్? మరి ఏం చేసిందంటే, యేసయ్య పాదాల మీద ఆ యొక్క అత్తరు బుడ్డిని పోసేసింది. పోసేసినప్పుడు ఆ రూమ్ అంతా కూడా పరిమళ తైలముతో, సువాసనతో నిండిపోయింది. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే, పౌలును ప్రేమించి పౌలు యొక్క అవసరతను తీర్చినప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు చేసిన కార్యం ఎలా ఉందంటే దేవునికి అది ఒక పరిమళ సువాసనగా ఉన్నది. ఎందుకంటే నీ పేదరికములో, మీ యొక్క అవసరతల్లో కూడా మీరు ఏం చేశారంటే, నన్ను ప్రేమించి, నా పరిచర్యను ప్రేమించి మీరు నా కోసం ఇచ్చినటువంటి ఈ కానుక, ఈ యొక్క బహుమతులు, అది దేవుని యొక్క సన్నిధిలో ఒక అర్పణగా ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, కనుక మనము we have a responsibility. మనకు ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఏంటంటే, మనము తిరిగి దేవునికి మనం ఇవ్వాలి. వాట్ డు వి గివ్ టు గాడ్? మనం దేవునికి ఏమి ఇవ్వగలము? దేవుణ్ణి మనం ప్రేమించి ఆయన కోసం ఏమి మనము చెల్లించగలము? హల్లెలూయా. ప్రియులారా, రిమెంబర్ వన్ థింగ్, వితౌట్ సాక్రిఫైస్ దెర్ ఇస్ నో గివింగ్. త్యాగము లేనటువంటి అర్పణను మనము, అది అర్పణ కానే కాదు. అర్పణ ఇవ్వాలంటే అది ఎలా ఇస్తాము? త్యాగపూరితమైనటువంటి అర్పణ ఉండాలి. హల్లెలూయా. సో ఇట్ మస్ట్ కాస్ట్ యు సంథింగ్. అది మీకు ఖరీదై ఉండాలి. ఖరీదైనటువంటి అర్పణ అది. మరి 2వ సమూయేలు గ్రంథం 24:24లో దావీదు మాట్లాడుతున్నాడు చూడమ్మా. 2వ సమూయేలు 24:24లో దావీదు మరి ఒక స్థలాన్ని కొనడానికి ఆయన ఇష్టపడినప్పుడు, ఆయన ఉచితంగా ఇస్తానని చెప్తే దావీదేమన్నాడు? రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇచ్చి నేను నీ దగ్గర కొంటాను, నీ యొద్ద కొంటాను. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని. నేను నా దేవుడైన యెహోవాకి ఏం చేయను? దహన బలిగా అర్పించను. ప్రియులారా, అవర్ లైఫ్ మస్ట్ బి అ సాక్రిఫైస్. హల్లెలూయా. ప్రియులారా, మనము దేవునికి ఏదైనా ఇవ్వాలంటే ఇట్ హ్యాస్ టు బి అ సాక్రిఫైస్. అది ఒక బలిగా ఉండాలి. హల్లెలూయా. అది ఒక బలి అర్పణగా ఉండాలి. అది నీకు ఇట్ హ్యాస్ టు పించ్ యూ. అది నీకు కొంచెం నొప్పి ఉండాలి. అది నీ జీవితాన్ని కొంచెం కదిలించాలి. హల్లెలూయా. ఇట్ హ్యాస్ టు హర్ట్ యూ. దెన్ ఇట్ ఈస్ అ సాక్రిఫైస్. హల్లెలూయా. అప్పుడే అదేంటి? బలి అర్పణ అని అంటారు. డోంట్ గివ్ టు గాడ్ వాట్ కాస్ట్స్ యూ నథింగ్. నీకు ఏదైతే మరి విలువ లేదో అని తీసుకొచ్చి దేవునికి అర్పించకండి అని బైబిల్ అంటా ఉంది. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దోర్కా అనే ఒక స్త్రీ ఉండేది. డోర్కా ఆమె పేరు, మరొక పేరు తబిత. ఈ తబిత అనేటువంటి స్త్రీ ఎన్నో సత్క్రియలు చేసింది. ఆ సత్క్రియలు ద్వారా ఆమె మరి ఈ యొక్క టైలరింగ్ చేసేది, చక్కటి టైలరింగ్ చేసేది. ఆ చక్కటి టైలరింగ్ ద్వారా మంచి మంచి గౌన్, మంచి మంచి అంగీలు ఆమె అర్పించేది, లేక ఆమె తయారు చేసేది. ఆ మంచి మంచి అంగీలు తయారు చేసి ఉచితంగా ఇచ్చేది. ఉచితంగా ఇచ్చినప్పుడు ఒకానొక రోజు మరి ఈ డోర్కా మరణించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే పేతురు ఆమె దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. సో బైబిల్ ఏమంటుందంటే, డోర్కా యొక్క సత్క్రియలు దేవుడు చూశాడు. డోర్కా యొక్క సత్క్రియలను దేవుడు గమనించాడు. డోర్కా యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని ఎవరు గమనించాడు? దేవుడు గమనించాడు. మై ఫ్రెండ్స్, గాడ్ వాంట్స్ us టు లివ్ అ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. ఒక త్యాగపూరితమైన జీవితాన్ని మనము జీవించాలి. డు నాట్ ఫాలో గాడ్
బికాస్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ. నీకు అన్ని కంఫర్టబుల్గా కావాలి అని, అన్ని నాకు అనుకూలంగా ఉంటే నేను దేవుని వెంబడిస్తాను అని మాత్రం అనకండి. హల్లెలూయా. బికాస్ గాడ్ ఇస్ అ గాడ్ హూ లుక్స్ అట్ సాక్రిఫైస్. త్యాగమును దేవుడు చూస్తున్నాడు. నన్ను వెంబడించి వారు ఏం చెయ్యాలి? తమ సిలువను ఎత్తుకొని వారు వెంబడించాలి. హల్లెలూయా. ఒక తను అన్నాడు, నేను అన్ని కూడా మా ఇంటికి వెళ్ళి అన్ని సెట్ చేసేసి వస్తానంటే, సారీ, నా దగ్గరికి రావాలంటే తలవాల్చుకున్నటకు కూడా స్థలము ఉండదు నాకు. సో యువర్ లైఫ్ మస్ట్ బి అ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. నీ అర్పణ దాంట్లో త్యాగము కనపడుతుందా? నీవిచ్చేటువంటి సమయము దాంట్లో త్యాగము కనపడుతుందా? నీవిచ్చేటువంటి కానుక అందులో త్యాగము కనపడుతుందా? నీవిచ్చేటువంటి తలాంతు అందులో త్యాగము కనపడుతుందా? నీవిచ్చేటువంటి ఏ విషయమైనా అందులో త్యాగము కనపడాలి. దేర్ మస్ట్ బి అ సాక్రిఫైస్. హల్లెలూయా. నీవిచ్చే సమయము, నీవిచ్చేటువంటి తలాంతులు, నీవిచ్చేటువంటి మరి నీ జీవితము, వాటిలో ఇఫ్ దెర్ ఇస్ నో ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్, ఇఫ్ ఇట్ మీన్స్ నథింగ్ టు యూ, దెన్ ఇట్ మీన్స్ నథింగ్ టు గాడ్. నీకు అది విలువ లేకపోతే అది దేవునికి కూడా ఏంటి? విలువ లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 1955లో ఒక సహోదరుడు, ఆయన పేరు ఆండ్రూ, బ్రదర్ ఆండ్రూ అనమాట. 1955లో ఆయన దేవుడు అతనితో మాట్లాడి, కమ్యూనిస్ట్ దేశము సోవియట్ యూనియన్ అప్పుడు ఉండేది. 1990sలో మేబీ ఎండ్ ఆఫ్ 1990sలో సోవియట్ యూనియన్ విభజించబడి రష్యా మిగతా దేశాలుగా మారారు. కానీ అప్పుడు ఒకే దేశంగా ఉండేది కమ్యూనిస్ట్ కంట్రీ సోవియట్ యూనియన్. చైనా ఒక పక్కన కమ్యూనిస్ట్ దేశము, నార్త్ కొరియా ఒక పక్కన కమ్యూనిస్ట్ దేశము, సోవియట్ యూనియన్ ఒక పక్కన కమ్యూనిస్ట్ దేశము. సో ఇతడు సోవియట్ యూనియన్లో పోలాండ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. పోలాండ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన ఆ కమ్యూనిస్ట్ దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు అతనితో మాట్లాడి సంఘానికి వెళ్ళమన్నాడు. అక్కడ ఒక సంఘాన్ని ఆయన దర్శించినప్పుడు ఆ సంఘస్థులు మరి అతన్ని చూసి, అయ్యా, మిమ్మల్ని చూడడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంతో మేము కట్ ఆఫ్ అయిపోయాం. మాకు బైబిల్స్ లేవు, సహవాసం మాకు లేదు, వాక్యం చెప్పేవారు ఎవరు కూడా లేరు, క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవిస్తున్నా మాకు తెలియట్లేదంటే దేవుడు బ్రదర్ ఆండ్రూతో మాట్లాడి ఆ బ్రదర్ ఆండ్రూతో ఏం చేశాడంటే వేలాది బైబిల్స్ని ఆయన ఎక్కడ తీసుకొచ్చాడు? పోలాండ్ దేశానికి తీసుకొచ్చాడు. కానీ బైబిల్స్ లోపలికి రానివ్వరు. హల్లెలూయా. బైబిల్స్ లోపలికి రావడానికి లేదు. ఒక్క బైబిల్ నీ చేతిలో పడితే వాళ్ళు ఏం చేసేవారు? పట్టుకొని చెరసాల్లో పడేసేవారు. కానీ ఆండ్రూ ఏం చేశాడంటే, ఐ విల్ రిస్క్ మై లైఫ్. హల్లెలూయా. నా జీవితాన్ని నేను ఏం చేస్తాను? రిస్క్ తీసుకొని నేను బైబిల్ని మరి తీసుకెళ్ళి వారికి నేను ఇస్తానని చెప్పి ఆయన తన బైబిల్స్ అన్నింటినీ కూడా కొన్ని వేల బైబిల్స్ని ఈ కారులో, వోల్క్స్ వ్యాగన్ బీటిల్ కార్ అనమాట, ఈ చక్కటి బ్లూ కలర్ కారులో కొన్ని వందలాది బైబిల్స్ని తీసుకొని బార్డర్ క్రాస్ చేసేవాడు. బార్డర్ క్రాస్ చేసేటప్పుడు సోల్జర్స్ ఉన్నారు అక్కడ బార్డర్లో, పట్టుకుంటారు. ఒక్క బైబిల్ కనబడితే జైలు. యవనస్తుడు ఆండ్రూ ప్రార్థన చేశాడు, ప్రభువా, నువ్వు లోకంలో ఉన్నప్పుడు గుడ్డివారికి కళ్ళిచ్చావు ప్రభువా, కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ప్రభువా, వీరందరినీ గుడ్డివాడిగా చేసే ప్రభువా, ఈ సైనికులందరికీ గుడ్డితనాన్ని కలిగించే ప్రభువా, నేను బైబిల్ తీసుకెళ్తున్నాను, నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు వాడు చూసి, గో, చెకింగ్ లేదు. చెక్ చేసిన వారికి కనపట్లేదు. బట్టలు పెట్టేసి బాక్సులో బైబిల్ పెట్టేసి తీసుకెళ్ళేవాడు. ఆ చిన్న కారులో కొన్ని వేల బైబిల్స్ ఆయన కమ్యూనిస్ట్ దేశాల్లో పంచిపెట్టాడు, చైనా దేశంలో పంచిపెట్టాడు. దిస్ ఇస్ సాక్రిఫైస్. ఇదేంటండి? ఇది త్యాగము. ఇటువంటి ఇటువంటి వారు మనకు కావాలి. హల్లెలూయా. దోస్ హూ విల్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు త్యాగపూరితమైనటువంటి జీవితాలు జీవించేవారు మనకు కావాలి. హల్లెలూయా. నేను జీవించేది నిజంగా ఇట్ ఇస్ నథింగ్ అండి. మనం జీవించే జీవితం ఏదో త్యాగం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ లేదు, ఏదో దేవునికి ఇస్తున్నాను అనుకుంటున్నాం కానీ నథింగ్. దే ఆర్ పీపుల్ హూ హ్యావ్ లివ్డ్ బిఫోర్ అస్. మనకంటే ముందు ఎంతో మంది దైవజనులు జీవించారు,
మనకంటే ముందు వారు మన దేశంలోకి వచ్చి ఎంతో శ్రమలు పొంది వారు ఈ దేశాన్ని బాగు చేసి క్రైస్తత్వాన్ని ఈ యొక్క క్రిస్టియానిటీని ఇంట్రొడ్యూస్ చేశారు. వారు చేసినటువంటి త్యాగాలు, జీవించినటువంటి జీవితం, వీ కెనాట్ మ్యాచ్ దట్. హల్లెలూయా. ఎందుకంటే దే లివ్డ్ అ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. ఒక త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని వారు జీవించారు. ఇడా స్కడర్, ఇంకా అనేక మంది, విలియం క్యారీ బ్యాంకింగ్ సిస్టమ్ ఇండియాలో తీసుకొచ్చాడు, పోస్టల్ సిస్టమ్ ఇండియాలోకి తీసుకొచ్చాడు. మనకు బైబిల్, మీరు చదివే తెలుగు బైబిల్ ఆయన్నే తీసుకొచ్చాడు. ఆయన తన దేశాన్ని విడిచిపెట్టి ఈ యొక్క మారుమూల ఇండియా ప్రాంతానికి వచ్చి కోల్కతాలో ఈ యూనివర్సిటీని స్టార్ట్ చేశాడు. ఎంత త్యాగం వారి జీవితాల్లో. హల్లెలూయా. ద లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్, అండ్ దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. దేవునికి అదే కావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న విషయాల్లో మనము మరి ఇచ్చి మనము లేదా నీ దేవుని కోసం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దెర్ ఈస్ నథింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ గాడ్. దేవుని కోసం నిజంగా మనం ఏం చేయట్లేదు. కొంచెం శ్రమ వస్తే భయపడిపోతున్నాం. వీళ్ళు ఎంత శ్రమపడ్డారో ఒకసారి ఆలోచించండి. వీరు ఎంతగా వారి ప్రాణాలు పెట్టారో ఒకసారి ఆలోచించండి. ఎంతగా దేవుని కోసం వారు సేవ చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు తెలుసా. మన మెదక్లో పెద్ద చర్చ్, మన అందరం కూడా మరి ఆ చర్చ్కి వెళ్తూ మరి చక్క చూస్తూ వెళ్తూ ఉన్నాం కదా. నేను ఒకసారి ఒక గ్రూప్ని తీసుకెళ్ళాను. ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఒక స్త్రీ, ఒక లేడీ చర్చ్ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. దాన్ని ఏమంటారు? ప్రదక్షిణం. ఆ ప్రదక్షిణం చేస్తుంది అనమాట. ఇక్కడ నుండి జస్ట్ ఆ చర్చ్ చూసేసి వద్దామంటే ఆ చర్చ్ చుట్టూ 7 సార్లు తిరిగిందా. ఆ చర్చ్ కట్టిన అతను ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా. హైదరాబాద్ నుండి గుర్రంలో వెళ్ళి మెదక్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తినడానికి వారికి తిండి లేకపోతే, అక్కడ కరువు ఉన్నప్పుడు వారికి రైస్, మెతుకు, మెదక్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మెతుకు. ఒక అన్నం మెతుకును ఆయన పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆ మెతుకు అనే పేరు మెదక్గా మారింది. ఒక గొప్ప దేవాలయాన్ని ఆయన నిర్మించాడు. అనేకులకు సాక్షిగా ఆయన నిలబడ్డాడు అక్కడ. అది త్యాగపూరితమైన జీవితం. అది నిజమైనటువంటి క్రైస్తత్వం. హల్లెలూయా. దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్. దట్ దీస్ పీపుల్ హూ బిఫోర్ అస్, మనకంటే ముందు వీరు జీవించి మనకు ఒక మాదిరిని చూపించారు వాళ్ళు కదా. ఆ మాదిరిలో మనము నడుచుకోవాలి. బైబిల్లో కూడా డోర్కా ఆ రీతిగా జీవించి త్యాగపూరితంగా జీవిస్తున్నప్పుడు దేవుడు పేతురును పంపించాడు. పేతురు వెళ్ళి ప్రార్థించినప్పుడు చనిపోయినటువంటి దోర్కా ఏం చేసింది? తిరిగి లేచింది. హల్లెలూయా. ప్రియులారా, ఈ మందిరము కూడా త్యాగముతో కట్టబడినటువంటి మందిరం. హల్లెలూయా. ఈ సేవ కూడా త్యాగముతో చేసినటువంటి సేవ. మీ అండ్ మై ఫాదర్, నేను నా తండ్రి ఇద్దరం కూడా చుట్టుప్రక్కల మోకిల, జన్వాడ ఈ యొక్క గ్రామాలన్నీ కూడా సందర్శించి అక్కడ సువార్తను ప్రకటించాం. నాన్నగారు స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు నేను వెనకాల కూర్చొని, ఈ పిఏ సిస్టమ్ ఉంది కదా, అలాంటిది ఒక చిన్న పిఏ సిస్టమ్ పట్టుకొని కూర్చునేవాడిని, గిటార్ వేసుకొని పట్టుకుని. సాయంత్రం వెళ్ళినప్పుడు రాత్రి 9 గంటలకి సువార్త మీటింగ్ స్టార్ట్ అయ్యేది. అక్కడ అందరూ కూడా పొలాల్లో పనిచేసుకుని వచ్చేవారు, వచ్చి కూర్చునేవారు. 9 గంటల నుండి 1 గంట వరకు మీటింగ్ అయ్యేది. రాత్రి అందరి కోసం ప్రార్థన చేసి స్వస్థపరిచి అక్కడ వారికి మరి సువార్తను ప్రకటించిన తర్వాత అక్కడే నేల మీద పడుకొని, వారు ఇచ్చినటువంటి ఆహారం తిని నేల మీద పడుకొని ఉదయకాలం లేచి మరలా మేము మందిరానికి వచ్చి సువార్తను చేసేవాళ్ళం. సో దిస్ ఈస్ అ సాక్రిఫైస్. త్యాగపూరితమైనటువంటి జీవితం. సో దిస్ చర్చ్ ఇస్ బిల్ట్ ఆన్ దట్. ఈ మందిరము త్యాగం మీద కట్టబడింది. హల్లెలూయా. వీ హ్యావ్ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ మనీ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ మినిస్ట్రీ. పరిచర్యలు ఎంతో సమయం, ఎంతో మరి కష్టము. మా మమ్మీ ఏం చేసేదంటే మరి గృహంలో ప్రార్థన అయ్యేటప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి అన్నం వండి పెట్టేసేది. ఎవ్రీబడి, యూ కెన్ ఆస్క్ సమ్ ఆఫ్ ద పీపుల్ హియర్. ప్రతి ఆదివారం అన్నం వండేది. మీరు చేస్తారు వినా? ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళేవారు. షీ యూజ్డ్ టు కుక్. ఆమె ఒక్కతే అందరికీ వంట చేసేది, అన్నం వండి పెట్టేది. ఐ థింక్ యువర్ ఫ్యామిలీ ఆల్సో డిడ్ సంథింగ్ లైక్ దాట్ కదా. సో దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. ఇటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితాలు జీవించడానికి యేసయ్య మనల్ని పిలిచాడమ్మా. నాట్ ఫర్ ఎ వండర్ఫుల్ లగ్జూరియస్ లైఫ్. ఒక లగ్జూరియస్ కంఫర్టబుల్ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని జీవించే జీవితం కాదు. ఆయనతో నడవాలంటే,
ఆయనతో పాటు నువ్వు సహవాసం చేయాలంటే సిలువను మోసుకుంటూ నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ ఛాలెంజ్. అక్కడే ఆనందం, అక్కడే సంతోషం. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఆనందం, అందులో ఉన్నటువంటి సంతోషం మరి ఎక్కడ కూడా మీకు దొరకదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కర్ణాటకలో నేను సువార్త సేవ చేయడానికి వెళ్ళినప్పుడు నేపాల్కి వెళ్ళాను. ఫస్ట్ నేపాల్కి వెళ్ళి సువార్త, ఐ వాస్ లైక్ శాలిని 20 years. ఆ టైంలో సువార్త సేవకి వెళ్ళేటప్పుడు ఒక ప్రాంతానికి వెళ్తున్నాం, నేపాల్ ఇండియా బార్డర్, చిత్వాన్ అనేటువంటి ప్రాంతం, అడవి ప్రాంతం. ఈ యొక్క రైనోసరస్ ఉంటాయి అక్కడ. రైనోసరస్ తెలుగులో ఏముంటుందని, ఖడ్గ మృగం, ఖడ్గ మృగాలు ఉండేవి. అలాంటి స్థలంలో నడుచుకుంటూ వెళ్తున్నాం మేము, మా గ్రూప్ అనమాట, ఒక 10 మంది వెళ్తున్నాం యవనస్తులు. వెళ్ళేటప్పుడు ఐఎమ్ హ్యావింగ్ అ సూట్ కేస్. మా నడిపించేటువంటి సూట్ కేస్ బరువుగా ఉంది. ఒక నెలకు కావాల్సినటువంటి మరి బుక్స్ అన్నీ కూడా, నా డ్రెస్సెస్ ఇవన్నీ కూడా పెట్టుకొని వెళ్తున్నాను. మా గైడ్ ఏమంటున్నాడంటే ఇక్కడే ఉందండి గ్రామం అంటున్నాడు. వెళ్తున్నా రావట్లేదు. ఎక్కడున్నాయి బాబు అంటే ఇక్కడే అంటాడు. సుమారు 7-8 కిలోమీటర్లు నడిపించాడు ఆయన ఇక్కడే ఉందని చెప్పి. సో వీఆర్ క్యారింగ్ దిస్ లగేజెస్. ఈ లగేజెస్, ఆ యొక్క వస్తువులు, గిన్నెలు, ప్యాన్లు, ఆ యొక్క స్టవ్లు, ఇవన్నీ కూడా ఎత్తుకుంటూ మేము వెళ్తున్నాం. దగ్గర ఉందని చెప్పాడు ఆయన. సో దట్ వే వీ రియలీ వర్క్డ్ హార్డ్. మేము నిజంగా కలిసిపడి పనిచేసాం, సేవ చేసాం. పౌల్ట్రీ ఫామ్ అక్కడ ఏం లేదు పడుకోవడానికి, పౌల్ట్రీ ఫామ్ ఇచ్చారు అక్కడ. అక్కడ కోళ్ళు లేవు, కోళ్ళన్నీ కూడా తీసేసుకున్నారు. సో పౌల్ట్రీ ఫామ్లో నిద్రపోయాం గడ్డి మీద. నైట్ అంటే బయటికి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే ఈ ఖడ్గ మృగాలు ఉంటాయి బయట. సో ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాస్లో సేవ చేసాం, సువార్త ప్రకటించాం. రాత్రుల్లో చిన్న గ్రామాలకి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు అస్సలు లైట్ లేదు, అక్కడ కరెంట్ ఉండదు, మంట పట్టుకొని రావాలి. ఆ మంటను పట్టుకుంటూ గ్రామాల్లో నుండి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎక్కడ ఏ ఖడ్గ మృగం వస్తుందో మాకు తెలియదు. అంత భయంతో మేము ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం. హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ లెడ్ us. దేవుడు మనల్ని నడిపించాడు త్రూ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. అనేక అనుభవాలను దేవుడు తీసుకొచ్చాడు. మన జీవితాలు ఒక పరిమళ తైలముగా ఉండాలి. హల్లెలూయా. యువర్ లైఫ్ స్టైల్, యువర్ గివింగ్, యువర్ connection with God, everything has to be a life of sacrifice for the Lord Jesus Christ. బ్రదర్ ఆండ్రూ దేవుని కోసం బహుబలంగా వాడబడ్డాడు. 70 దేశాలలో ఆయన పరిచర్య ఈరోజు కూడా ఉంది. 2022లో ఆయన చనిపోయాడు. ఓపెన్ డోర్స్ అనేటువంటి చక్కటి పరిచర్య చేశారు ఆయన. 70 కంట్రీస్లో ఎక్కడైతే దేవునికి సువార్త వెళ్ళలేదో అలాంటి ప్రాంతాల్లోకి ఆయన మరి ఈ యొక్క ఓపెన్ డోర్స్, ఆ దేశాల్లో సువార్త ప్రకటించలేదు. కానీ ఈయన మినిస్ట్రీ పేరు ఏంటంటే ఓపెన్ డోర్స్ అనే మినిస్ట్రీ. అందులో వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి దేవుని యొక్క గొప్ప సేవ చేశాడు దైవజనుడు బ్రదర్ ఆండ్రూ. ఈరోజు కూడా ఆయన రాసినటువంటి బుక్ ఏంటో తెలుసా? గాడ్స్ స్మగ్లర్. ఏంటంట? గాడ్స్ స్మగ్లర్. ఆయన స్మగుల్ చేసేవాడు పుస్తకాల్ని, దేవుని యొక్క మరి బైబిల్ గ్రంథాలని స్మగుల్ చేసుకుంటూ లోపల తీసుకెళ్లేవాడు. ఆయన రాసినటువంటి పుస్తకము పేరు గాడ్స్ స్మగ్లర్. అమెజాన్లో మీకు దొరుకుతుంది, కావాలంటే యూ క్యాన్ రీడ్ ఇట్. సో ఇట్స్ అన్ అమేజింగ్ బుక్. మిలియన్స్ ఆఫ్ కాపీస్ హావ్ బీన్ సోల్డ్. మిలియన్స్ ఆఫ్ కాపీస్ మరి అమ్మబడ్డాయి. గాడ్ స్మగ్లర్ అనేటువంటి ఈ ఆండ్రూ దేవుని కోసం బలమైనటువంటి సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? హల్లెలూయా. దేవుని కోసం మనం ఏం చేసాం? వాట్ హ్యావ్ వి డన్ ఫర్ గాడ్? దేవుని కోసం ఏం చేసావు? ఏం త్యాగం చేసావు దేవుని కోసం? దేవుని కోసం ఏం శ్రమను అనుభవించావు? టెల్ మీ. వాట్ హ్యావ్ వి డన్ ఫర్ గాడ్? హౌ డిడ్ వి లివ్ అవర్ లైఫ్స్ ఫర్ గాడ్? త్యాగం కనబడుతుందా మన జీవితంలో? వి ఆల్ వాంట్ టు బి కంఫర్టబుల్ కదా. మనకందరికి ఏం కావాలి? కంఫర్ట్ కదా. అలవాటు అయిపోయాం కంఫర్ట్కి. దేవునామానికి మహిమ కలుగును కాక. కొర్నీలు అనేటువంటి ఒక వ్యక్తి బైబిల్ మనకు కనబడుతున్నాడు. విల్ కమ్ టు దెమ్ ఆఫ్టర్వర్డ్స్. కొర్నీలు అనేటువంటి వ్యక్తి ఒక శతాధిపతి. శతాధిపతి అనేటువంటి కొర్నీలు దేవుని కోసం ఆయన జీవించాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు.
ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రజలకు బహుధర్మాలు చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతడు ఒక అన్యజనుడు, దేవుని నమ్మినటువంటి వాడు, అంటే మరి యూదుడు కాడు. యూదుడు కానటువంటి ఈ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు. అన్యజనుడు దేవుని నమ్ముకొని దేవుడు ఆయన జీవితంలో ఎంత కార్యం చేశాడంటే, ఆయన ఏం చేశాడంటే ఎన్నో ధర్మ కార్యాలు చేశాడు. మందిరాన్ని నిర్మించాడు. ఎవరి కోసం? యూదుల కోసం మందిరాన్ని నిర్మించాడు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఆయన దేవుని యొక్క సేవలో పెట్టాడు. హల్లెలూయా. రెండవది ఆయన చేసేది ఏంటంటే, తన యొక్క మరి ఉద్యోగం కాకుండా హీ యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ప్రేయర్. ఎంతో సమయం ప్రార్థనలో గడిపేవాడు. శతాధిపతి అంటే ఎంతమంది ఉన్నారండి ఆయన కింద? అట్లీస్ట్ 100 పీపుల్. సారీ, అట్లీస్ట్ 100 కదా, 100 మంది ఉంటారు ఆయన కింద. ఈ 100 మంది, ఒకవేళ నీకు ఉద్యోగం ఉంది, 100 మంది నీ కింద ఉన్నారనుకోండి, మీరు ఎంత బిజీగా ఉంటారు కదా. 100 మంది 100 ప్రశ్నలు వేస్తారు మీకు, 100 మంది 100 డిస్కషన్లు చేస్తారు, 100 మంది 100 సమస్యలు తీసుకొస్తారు నీకు. అవన్నీ ఉన్నా సరే ఎంతో సమయాన్ని ప్రార్థనలు గడిపాడు. ఎవరు? కొర్నేలి. హల్లెలూయా. అండ్ హీ గేవ్ టు గాడ్. దేవునికి అర్పణలు అర్పించేటప్పుడు బైబిల్ ఏమంటుందో తెలుసా? దేవుని యొక్క దేవదూత వచ్చి కొర్నేలితో మాట్లాడుతూ 4వ వచనములో అతడు 3వ వచనం చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని యొక్క సన్నిధిలో ఏమైంది? అది జ్ఞాపకార్థముగా చేరింది. హల్లెలూయా. ప్రియులారా, మీరు ఏదైనా చేయాలంటే ఈ లోకంలో మీరు చేసేటువంటి పనులు ఎవరికి జ్ఞాపకార్థంగా రావాలది? దేవునికి, నాకు కాదు, ఎవరికి కాదు, దేవునికి. వాట్ యు డూ మస్ట్ బి నోటిస్డ్ బై హెవెన్. హల్లెలూయా. నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని పరలోకం గుర్తించాలి, పరలోకం గ్రహించాలి. హల్లెలూయా. అలా మీ కార్యం ఉండాలి. దట్ ఈస్ ద వే యు లివ్, దట్ ఈస్ ద వే యు గివ్, దట్ ఈస్ ద వే యు లివ్ యువర్ లైఫ్. హెవెన్ షుడ్ టేక్ నోటీస్ ఆఫ్ వాట్ యూఆర్ డూయింగ్ ఆన్ ఎర్త్. పరలోకము నువ్వు చేసేటువంటి పనిని గుర్తించి దేవుని యొక్క దూతలు దిగి రావాలి. హల్లెలూయా. కొర్నేలు మరి దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ ఏమంటుందంటే, దేవదూత వచ్చి, కొర్నేలు నువ్వు చేసిన పని నేను చూశానయ్యా. హల్లెలూయా. నువ్వు జీవించినటువంటి జీవితం నేను చూశాను. నువ్వు ఎంత త్యాగంతో జీవించావో నాకు తెలుసు. నువ్వు ఎంత విజ్ఞాపనలు చేసావో నాకు తెలుసు. నువ్వు ఇచ్చినటువంటి అర్పణలు నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఐ హ్యావ్ సీన్, నేను చూశాను, అందుకే నేను వచ్చాను. ఇదిగో నేను నీకు ఒక బహుమతిని ఇవ్వబోతున్నాను. ఆ బహుమతి ఏంటంటే, తండ్రి దేవుడు పంపించాడు కనుక తండ్రి దేవుడు ఏమిస్తాడు? ఏ బహుమతి ఇస్తాడండి? నిత్య జీవము. ఆ నిత్య జీవం అనేటువంటి బహుమతి కొర్నేలు నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు వెళ్ళి పేతురుని పంపించు. పేతురు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆయన వెళ్ళుతాం, ఆయన తీసురా, ఆయన వచ్చి నీకు సువార్తను ప్రకటిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, కొర్నేలు మరి దేవుని యొక్క ఇది ఇచ్చేటువంటి ఇటర్నల్ లైఫ్ పొందుకోవడం మాత్రమే కాదు, కుమారుడు ఇచ్చేటువంటి ఆత్మను కూడా ఆయన పొందుకున్నాడు. ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆల్సో హీ రిసీవ్డ్ అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి పిల్లారా, గమనించండి, మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మనం చేసేటువంటి దేవుని కోసం మనం చేసేటువంటి పనులు, ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? ఎవరు గమనిస్తున్నారు? పరలోకం గమనిస్తుంది. హల్లెలూయా. హెవెన్ ఇస్ వాచింగ్ యూ. పరలోకం నిన్ను చూస్తూ ఉంది, పరలోకం నిన్ను గమనిస్తూ ఉంది, పరలోకం నువ్వు ఏం చేస్తున్నావో చూస్తూ ఉంది. డోంట్ థింక్ దట్ నోబడీ నోస్. హల్లెలూయా. పరలోకం చూస్తూ ఉంది, నువ్వు ఏమి ఇస్తున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావో, నువ్వు ఎటువంటి త్యాగమైనటువంటి జీవితం జీవిస్తున్నావో, నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావో, సమస్తము పరలోకము చూస్తూ ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో నా కోసం కాదు నువ్వు జీవించాలి, లేక
మనుషుల మెప్పు కొరకు కాదు నువ్వు జీవించాలి. పరలోకంలో నుండి నీకేం రావాలి? అప్రూవల్ రావాలి. హల్లెలూయా. దానికోసం జీవించండి. లివ్ ఫర్ ది అప్రూవల్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో కొర్నేలి యొక్క జీవితంలో దేవుడు రక్షణ తీసుకొచ్చాడు. రక్షణ తర్వాత బైబిల్ ఏముంటుందంటే కొర్నేలు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా దిగి వచ్చాడు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ ఆల్సో ఫిల్డ్ హిమ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నింపినప్పుడు ఆయన కూడా మరి పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి వరముల్లో ఆయన మాట్లాడుతూ దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో ప్రియులారా, దిస్ ఇస్ వాట్ గాడ్ గివ్స్ అస్. గాడ్ గివ్స్ అస్ ఇటర్నల్ లైఫ్. ఉచితంగా నిత్య జీవితాన్ని ఇస్తున్నాడు. ఉచితంగా తన ఆత్మను మనకు ఇస్తున్నాడు. హల్లెలూయా. మన రెస్పాన్స్ ఎలా ఉండాలి? మనం ఎలా ప్రతిస్పందించాలి చెప్పండి? ఒక త్యాగపూరితమైనటువంటి ప్రతిస్పందన. ఓకే, a sacrificial life, a sacrificial response to what God is doing in our lives. దేవునామానికి మహిమ కలుగును గాక. అడోనిరామ్ అండ్ యాన్ జడ్సన్. అడోనిరామ్ అండ్ యాన్ జడ్సన్ అనేటువంటి కపుల్ ఇద్దరు కూడా అమెరికాలో they were missionaries from అమెరికా. బర్మా తెలుసా అండి మీకు? బర్మా దేశం మన దేశం పక్కనే ఉంది. దాని పేరు ఇప్పుడు మయన్మార్. బట్ ఇట్ వాస్ కాల్డ్ బర్మా అట్ దట్ టైం. ఈ బర్మా దేశానికి వీరిద్దరు కూడా భార్య భర్తలు సేవ కొరకు పిలువబడ్డారు. సేవ కొరకు పిలువబడినప్పుడు వివాహం అయింది. వివాహం అయ్యి 2 weeksలోనే వారు బర్మాకి వెళ్ళిపోయారు. జస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్, ఓన్లీ ఆఫ్టర్ 2 weeks గాడ్ కాల్డ్ దెమ్. వారు సేవకి వెళ్ళిపోయారు. ఎక్కడ? బర్మా ప్రాంతంలో. దైవజనుడు అడోనిరామ్ అండ్ హిస్ వైఫ్ యాన్ జడ్సన్ వారిద్దరు కూడా దేవుని కోసం బలమైన సేవ చేశారు. ఎక్కడ? బర్మాలో. హల్లెలూయా. 40 సంవత్సరాలు తిరిగి రాకుండా బర్మాలో సేవ చేశారు. క్యాన్ వి డూ దాట్? ఇంటికి తిరిగి వెళ్ళకుండా. దే వేర్ దేర్ ఫర్ 40 years. 40 సంవత్సరాలు దేవుని యొక్క సేవను ఎవరు చేశారు? అడోనిరామ్ జడ్సన్, యాన్ జడ్సన్ బర్మా దేశంలో సేవ చేశారు. బర్మా దేశస్తులకు వారు ఇచ్చినటువంటి కానుక ఏంటంటే బైబిల్ని బర్మా లాంగ్వేజ్లో వాళ్ళు ఇచ్చారు. హల్లెలూయా. దే గేవ్ ద బైబిల్ టు బర్మీస్ పీపుల్ ఇన్ బర్మా లాంగ్వేజ్. ఆ బర్మీస్ లాంగ్వేజ్లో బైబిల్ని వారు దాన్ని అనువాదం చేసి ఇంగ్లీష్లో నుండి లేక వేరే డైలెక్ట్స్లో నుండి బైబిల్ని అనువాదం చేసి ఆ బైబిల్ని కానుకగా బర్మా ప్రజలకు వారు అర్పించారు, ఇచ్చారు. హల్లెలూయా. ప్రియులారా, దీస్ ఆర్ ద పీపుల్ హూ వర్ బిఫోర్ అస్. మనకంటే ముందు ఇలాంటి వారు ఉన్నారు. హల్లెలూయా. ఇలాంటి వారు సేవ చేశారు మనకంటే ముందు. ఇలాంటి వారు జీవించారు మనకంటే ముందు. ఓకే, అలాంటి వారి యొక్క మాదిరి మనం కలిగి ఉండాలి. అవర్ మినిస్ట్రీ, అవర్ లైఫ్ స్టైల్ మస్ట్ రిజెంబుల్ దీస్ పీపుల్. వీళ్ళు చేసినటువంటి త్యాగం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత శ్రమ, ఎంత కష్టాలు వారు అనుభవించారు. ఎవరి కోసం అది అనుభవించింది? దేవుని కోసం. హల్లెలూయా. ఆ యేసయ్య కోసం. ఆ యేసయ్య నన్ను దీవిస్తాడు, ఆయన చూస్తే చాలు నాకు అని వారు త్యాగపూరితమైన జీవితాలు వారు జీవించారు. మన సంగతి ఏంటి? మనం ఎలా జీవిస్తున్నాం? మన త్యాగము పరిమళ తైలం వలె ఆయన చేరుతుందా? పరిమళ తైలం వలె ఆయన సువాసనగా ఉందా? మనం జీవించే జీవితాలు, మనం నడిచేటువంటి నడక, మన క్రైస్తవ జీవితం పరిమళ తైలంగా ఉండాలండి. హల్లెలూయా. రిలాక్స్డ్గా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కోసం దేవుడు మన పిలవలేదు. He has not called us to live a comfortable life, but He has called us to live a holy life. ఒక పరిశుద్ధ జీవితము, ఒక త్యాగపూరితమైనటువంటి జీవితము, ఆయన వెంబడించేటువంటి జీవితాన్ని జీవించడానికి మనల్ని పిలిచాడు ఆయన. హల్లెలూయా. And this is the life God wants us as Christians to live. ఇటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మరి ఇష్టపడుతున్నాడు. I can give you so many. నా మెసేజ్ ఇంకా ముగించలేదు, చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. హల్లెలూయా. బట్ ఐ వాంట్ యూ టు రిమెంబర్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. మనం ఎలా జీవిస్తున్నామో గమనిస్తున్నాడు. మనం ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామో ఆయన గమనిస్తున్నాడు. అటువంటి జీవితాలు వారు మనకు మాదిరిగా వారు ఉన్నారు కనుక వారి మాదిరిని మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక చివరి వచనం చూద్దాం. హెబ్రీ 11
హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాస వీరుల యొక్క జీవితం మనకు కనబడుతుంది అక్కడ. ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఫెయిత్ హూ లివ్డ్ ఫర్ గాడ్. దేవుని కోసం జీవించినటువంటి వారు, దేవుని కోసం త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు, వారి జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడమ్మా 32వ వచనము, 32వ వచనము నుండి మరి హెబ్రీయులు, గిద్యోను, బారాకు, సమయము చాలదు వారి గురించి చెప్పడానికి. హల్లెలూయా. నేను అడోనిరామ్ జడ్సన్ గురించి చెప్పొచ్చు, డేవిడ్ లివింగ్స్టన్ గురించి చెప్పొచ్చు, విలియం క్యారీ గురించి చెప్పొచ్చు. ఐ కెన్ స్పీక్ అబౌట్ డబ్ల్యూజీ గ్రేస్, ఐ కెన్ స్పీక్ అబౌట్ సో మెనీ సిఏ ఆండ్రూస్, ఐ కెన్ స్పీక్ అబౌట్ సో మెనీ పీపుల్. ఎంతో మంది దైవజనుల గురించి నేను చెప్పొచ్చు. అదే హెబ్రీ పత్రికలో అంటున్నాడు, వీరందరూ మనకు మాదిరిగా ఉన్నారు. హల్లెలూయా. దే లివ్డ్ అ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్ టు గాడ్. పరిపూర్ణంగా దేవునికి సమర్పించబడినటువంటి జీవితము. వారి సొంత జీవితాలు, వారి సొంత ఆశలు ప్రక్కన పెట్టుకున్నారు. వారి సొంత ఫ్యామిలీస్ ని వారు నిర్లక్ష్యం చేసేమన్నారంటే, మై గాడ్ హెస్ కాల్డ్ మీ, హల్లెలూయా, నా దేవుడు నన్ను పిలిచాడు అని వారు ఆ పిలుపుకు తగిన జీవితాన్ని వారు జీవించారు. చదవండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు చేశారు, వాగ్దానములు పొందుకున్నారు, సింహపు నోర్లను వారు మూశారు. దానియేలు ఖడ్గదారులు తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడి అన్య సేనలను పారద్రోలి. అందరూ కూడా విశ్వాసము ద్వారా చేశారు. ఒక్క మాట మీకు చూపించేస్తాను. 38వ వచనం, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. హల్లెలూయా. ద వరల్డ్ ఇస్ నాట్ వర్తీ ఫర్ సచ్ పీపుల్. లోకము అట్టి వారికి యోగ్యమైనది కాదు. ఇలాంటి వారు లోకములో ఉన్నారంటే ఈ లోకానికి ధన్యత. హల్లెలూయా. ఇలాంటి వారు లోకంలో నడిచారంటే, ఇలాంటి అడోనిరా జడ్సన్, ఇలాంటి బ్రదర్ ఆండ్రూ అనేటువంటి దైవజనులు ఈ లోకములో వారు నడిచారంటే ఈ లోకము దానికి యోగ్యము కాదు. ద వరల్డ్ ఇస్ నాట్ వర్తీ బికాస్ దీస్ పీపుల్ ఆర్ మెన్ ఆఫ్ గాడ్. వీళ్ళు దైవజనులు. వాళ్ళు నడిచినటువంటి నడక, వారు జీవించినటువంటి జీవితము ఒక వెలుగుగా చిరస్థాయిగా నిలిచిపోయింది మనకు. హల్లెలూయా. ప్రియులారా, మన సంగతి ఏంటి? మన జీవితము ఒక పరిమళ తైలముగా ఉండాలి. హల్లెలూయా. మరియా చేసినటువంటి త్యాగం మర్చిపోకండి. 1 సంవత్సరపు ఆదాయం తీసుకొచ్చి యేసయ్య పాదాలు పడేసింది. కెన్ యూ డూ దట్? చేయగలవా? నేను చేయగలనా? కాంట్ డూ ఇట్. మరియా నథింగ్, మై లార్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. హల్లెలూయా. నా దేవుడు దీనికంటే విలువ, నా డబ్బు కంటే నా దేవుడు విలువైన వాడు. తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పడేసింది. హల్లెలూయా. ప్రియులారా, అటువంటి జీవితాలు మనకంటే ముందు జీవించారు. ఈరోజు సవాల్ ఏంటంటే, నువ్వు నేను అటువంటి జీవితాలు జీవించడానికి సిద్ధంగా ఉన్నామా? ఎస్ ఎస్ అంటారా? నువ్వు అంటారా? ఎస్, వీఆర్ కాల్డ్ టు లివ్ లైక్ దట్. అటువంటి జీవితాలు జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. వీ హ్యావ్ టు లివ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు మనము జీవించాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. నీ ఒక్కడివే అర్హుడవు, యోగ్యుడవు, సమర్థుడవు. నీ ఒక్కడివే స్తుతి, మహిమ, ఘనతకు పాత్రుడై ఉన్నావు తండ్రి. అయ్యా, మా జీవితాలు ఏ పాటిది ప్రభువా? అయ్యా, ఈ జీవితాన్ని నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాం తండ్రి. అయ్యా, మా జీవితాలు మావి కావు. నీవిచ్చినటువంటి ఈ జీవితం ఇదిగో తండ్రి, నీ పాదాల దగ్గర ఈ పరిమళ తైలముగా దీన్ని ప్రభువుని అర్పిస్తున్నాము నాయన. అయ్యా, నీ కోసం మేము జీవించాలి. అయ్యా, నీ మహిమ కొరకు మేము జీవించాలి. అయ్యా ప్రభువా, మా సిలువను ఎత్తుకొని యేసయ్యను మేము వెంబడించాలి తండ్రి. అటువంటి జీవితాలు మాకు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, మాకంటే ముందుగా ఉన్నటువంటి దైవజనులు మేము చూస్తున్నప్పుడు మా తలలు సిగ్గుతో మేము ఉంచుకుంటున్నాము ప్రభువా. వారు ఎంతగా త్యాగం చేశారు, ఎంతగా వారు దేవుని కొరకు శ్రమపడ్డారు, ఎంతగా వారు త్యాగంతో జీవించారు, ఎంతగా వారు దేవుని కోసం కష్టపడి కృషి చేసి వారి ప్రాణాలు అర్పించారు ప్రభువా. ఆ జీవితాలు మేము చూస్తూ ఉన్నట్లయితే తలదించుకుంటున్నాము తండ్రి. ఆయా ప్రభు, మనం క్షమించండి
తండ్రి నీ వాక్కుకు తగినటువంటి జీవితాలు జీవించలేకపోతున్నాం ప్రభువా. నీవు కోరుకున్నటువంటిగా జీవితాలను జీవించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా ఇప్పటి నుండి అయినా తండ్రి నీ మహిమ కొరకు మేము జీవించే కృపను మాకు దయచేయండి. హెల్ప్ us to live for your glory. Help us to bring glory to your holy name. Help us not to live for ourselves. మా కోసం కాదయ్యా, మా కుటుంబాల కోసం కాదు తండ్రి, కేవలం మా ఉద్యోగాల కోసం కాదు మేము బ్రతికేది, ఏదో డబ్బుల కోసం కాదు మేము బ్రతికేది. అయ్యా నీ కోసం మేము బ్రతకాలి అయ్యా. మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు మేము బ్రతకాలి అయ్యా. అదిగో మాకు నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుని కొరకు నేను జీవించాలి అయ్యా. అటువంటి జీవితం మాకు దయచేయండి అయ్యా. అటువంటి జీవితాలు మేము జీవించడానికి సహాయము చేయండి. ఒక త్యాగపూరితమైన జీవితం నీ పాదాల దగ్గర అర్పించడానికి తండ్రి మాకేమీ లేదు నాయన, కేవలం మా జీవితాలు ఉన్నాయి, అది నీ పాదాల దగ్గర అర్పిస్తున్నామయ్యా. అయ్యా మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి అయ్యా. మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. నీ దైవజనుల వల్ల మమ్మల్ని వాడుకోండి. అటోరి రామ్ జడ్సన్ వల్ల వాడుకోండి అయ్యా. ఇదిగో తండ్రి ఆండ్రూ బ్రదర్ వల్ల వాడుకోండి అయ్యా. ఇదిగో తండ్రి దైవజనుల ప్రభు వల్ల వాడుకోండి అయ్యా. నీ కోసం తండ్రి మేము సాక్షిగా నిలబడే కృప దయచేయండి. ఇదిగో పరలోకము మమ్మల్ని చూసి మెచ్చుకోవాలి. పరలోకం మమ్మల్ని చూసి భలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని చెప్పాలి నాయన. ప్రభువా ఆ కృపను మాకు దయచేయండి అయ్యా. అటువంటి జీవితాలు మాకు దయచేయండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి.